అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను సైడ్ జాయింట్స్ని ఏ విధంగా వేసుకోవాలి స్ట్రైట్గా అనేది అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఫస్ట్ అయితే సైడ్ జాయింట్స్ వేసుకోవడానికి మనము 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా మనం ఖర్చు తీసుకుంటాం కదా కటింగ్ అప్పుడు తీసుకుంటాం కాబట్టి ఆ 2 ఇంచెస్ తోటి ఇప్పుడు నేను ఇక్కడైతే కొంచెము రఫ్ చేస్తున్నాను. కింద పైన అంటే నడుము దగ్గర, తర్వాత పైన హ్యాండ్స్ దగ్గర. నడుము దగ్గర వచ్చేసి ఈ విధంగా అయితే కొంచెం రఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కట్ చేసేసి ఇంకా పైన హ్యాండ్స్ దగ్గర అయితే కొంచెం రఫ్ అయితే చేసేసుకుంటున్నాను. అదేవిధంగా సేమ్ ఒక పక్క చేసుకున్నా కదా, సేమ్ అదే విధంగానే ఇంకొక పక్క కూడా మనం చూసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్ ఇచ్చింటారు కదా, ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకు నడుము కొలత అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ హెచ్చు తక్కువ ఉన్నా కూడా మనము కొంచెం అటు ఇటు అయినా కూడా మనము కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నాకు కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది నడుము కొలత, అందుకోసమైతే ఇక్కడ నేను కొంచెం ఒక 1/2 ఇంచ్ అట్లా పెట్టుకొని రఫ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి ఒకేసారి మనం అనేది నడుము కొలత అనేది లెవెల్గా వస్తుందండి. మాటికి కుట్లు వేయకోకుండా ఈ విధంగా చెక్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి ఎంత కరెక్ట్గా సరిపోయింది కదా. ఈ విధంగా మనం వచ్చేటట్టు చూసుకోవాలి. ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, మనం కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం కుట్టు వేసుకునేటప్పుడు కొంచెం కొద్దిగా ముందుకు వేసుకుంటే సరిపోతుంది. నేను ఇదే విధంగానే చేస్తున్నాను చూడండి. స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. కొంచెం వంకర టింకర వేస్తే ఏమవుతుందంటే ఫినిషింగ్ అంత నీట్గా కనిపించదు. దానికోసం అయితే స్ట్రైట్గా వేసుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది. ఇంకా కొత్తగా నేర్చుకునే వారికైతే ఈ ప్రాబ్లమ్ని చాలా టైమ్సే ఫేస్ చేస్తుంటారు. వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. మనము చూసుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. అదేవిధంగానే ఇంకొక పక్క అయితే ఇక్కడ కుట్టు వేసేసుకుంటున్నానండి. స్ట్రైట్గా వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా అయితే మనము ఇచ్చేసుకోవాలి. మనకి బ్లౌజ్ అనేది సెట్ అయిందా లేదా అనేది తెలిసేది మెయిన్ ఈ పాయింట్ మీదనేనండి. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. మనకి బ్లౌజ్ సెట్ అయిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే కుట్టిన తర్వాత ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే సరిపోతుందండి. వీపు ఉంటుంది కదా, వీపు సైడ్ నెక్ ఉంటుంది కదా, బ్యాక్ నెక్కి ఈ విధంగా పట్టేసుకుంటే మనకు ఒక లైన్ అనేది ఏర్పడుతుంది. ఆ లైన్ అనేది తీసుకొని మనం కుట్టిండే దానికి సేమ్ అదే విధంగానే తీసుకోవాలి. మనం కుట్టిండే దానికి కూడా సేమ్ అదే విధంగానే తీసుకుంటే ఇంకొక లైన్ ఆ బ్లౌజ్కి ఒక లైన్ అనేది ఏర్పడుతుంది. ఆ కుట్లు అనేది చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటే అది సరిపోతుందని అండి. చూడండి నాకు కరెక్ట్గా సరిపోయింది కదా. ఇదే విధంగానే ఈ ఒక్క టిప్ అనేది ఫాలో అయితే మనం ఖచ్చితంగా ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా ఈజీగా కుట్టేయచ్చు. కొత్తగా నేర్చుకునే వారికైతే ఈ టిప్ తెలియకుంటే ఖచ్చితంగా తెలుసుకోండి, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎంత అంటే మనం భయపడుతుంటాం కదా కొత్త వాళ్ళకు కుట్టేటప్పుడు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుట్టేటప్పుడు అయితే భయపడుతుంటారు. వాళ్ళకు కూడా ఈ టిప్ తెలుసుకుంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. సేమ్ అదే విధంగానే ఇంకా అన్ని కుట్లు ఒక 4 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచుతోటి నేను ఈ విధంగా అయితే స్ట్రైట్గా కుట్లు అయితే వేసేసుకుంటున్నాను. మనం మెయిన్ చెక్ చేసుకోవాల్సింది నడుము సరిపోతే సరిపోతుందండి. ఫ్రంట్లో కూడా చెస్ట్ దగ్గర చెక్ చేసుకుంటే సరిపోతుంది. నేను అది కూడా చెక్ చేశాను. ఇంకా అవన్నీ చెక్ చేసిన తర్వాత కుట్లు అయితే స్ట్రైట్గా వేసేసుకుంటున్నానండి. మనం వేసుకునేటప్పుడే మెయిన్ చెక్ చేసుకోవాలి ముందుగానే, అంటే కొంచెం 1/2 ఇంచు తోటి పెట్టుకొని కుట్లు అనేది వేసేసుకుంటే నీట్గా కూడా ఉంటుంది. ఇంకా లాస్ట్కి అయితే ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను. ఈ కుట్టు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా మొత్తంని కట్ చేసేసుకుంటా. అలా అయితేనే మనకి నీట్గా కనిపిస్తుంది. లేకుంటే కన్నా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే ఎంత నీట్గా కనిపించదండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా లెహంగాస్ తర్వాత ఇలాంటివైనా కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయండి. బ్లౌజెస్ మోడల్ నెక్స్ అన్నీ కూడా మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది.
సేమ్ ఇదే విధంగానే పావించుతోటే ఒక 4 కుట్లు వేసేసుకుని లాస్ట్కి ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. ఇది సైజ్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజేనండి, నార్మల్గానే 36 బ్లౌజ్ అండి ఇది. దానికోసం అయితే మనం ఈ విధంగా అయితే కుట్లు అయితే వేసేసుకున్నాము. ఇంకా ఇలానే మన ఛానల్ అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటామండి. ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోని. అంతే అండి, సైడ్ కుట్లు వేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. మనం అంతా ఫాలో అవ్వాల్సింది మెయిన్ బ్యాక్ నెక్ చూసుకోవాలి, తర్వాత చెస్ట్ దగ్గర చూసుకోవాలి. ఫస్ట్ టైం మనం కొంచెం రఫ్ ఇచ్చుకుంటే నడుం దగ్గర, హ్యాండ్స్ దగ్గర అట్లా వేసుకుంటే నడుం కొలత అనేది కరెక్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇది వాళ్ళ వీడియో.